తెలంగాణలో నుంచి ఆంధ్ర కృష్ణ మీద నీళ్లు వచ్చేటటువంటి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్. శ్రీశైలం నుండి నాగార్జున సాగర్, నాగార్జున సాగర్ నుండి ప్రకాశం బ్యారేజీ దగ్గరికి, అంటే పులిచింతలకు వస్తుంది, పులిచింతల నుండి ప్రకాశం బ్యారేజీ దగ్గరికి వస్తుంది. బ్యారేజీ వదిలితే నీళ్లు సముద్రంలోకి పోయినట్టు. ఈ లోపు ఉన్నటువంటి పొలాలే ఇక్కడ ముఖ్యమైనవి. ఒకప్పుడు శ్రీశైలం కట్టింది అయితే ఆ రోజుల్లో విద్యుత్ కోసం కట్టిన మాట వాస్తవం. ప్రారంభించినప్పుడు అది. ఆ తర్వాత కాలంలో దాని ఎత్తు పెంచుకుంటూ ఓవరాల్గా నీటి నిల్వని ఉంచినటువంటి కారణం అయితే రాయలసీమకి, అట్లాగే రాయలసీమకి నీళ్ల కోసం అని చెప్పేసి దాంట్లో స్థిరత్వం ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. అది సాగునీటి ప్రాజెక్టుగా మార్చారు. విద్యుత్ ప్రాజెక్టు కాదు, అది సాగునీటి ప్రాజెక్టేనన్నటువంటిది తేల్చి చెప్తూ అప్పట్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే జీవోలు ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే దాన్ని తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం వాదిస్తుంది, ఆ రోజుల్లో కట్టినప్పుడే పర్పస్ ఎలక్ట్రిసిటీనే కాబట్టి అదే అంటూ పూర్తి స్థాయిలో ఇప్పుడు కరెంటుకు వాడేస్తుంది. దాని కారణంగా శ్రీశైలం ఖాళీ అయింది. శ్రీశైలం ఖాళీ అవ్వడం అంటే రాయలసీమ కటకటలాడుతుంది, విలవిలలాడుతుంది. అట్లాగే తెలంగాణలో కూడా మహబూబ్ నగర్ తదితర ప్రాంతాలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. శ్రీశైలం మీద ఆధారపడేటువంటి తెలంగాణలోని ప్రాంతాలు, ఆంధ్రలోని ప్రాంతాల్లో రెండు కూడా. శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి కోసం వాటర్ తీస్తే అవి కాస్త ఏమైపోతుంది, నాగార్జున సాగర్ దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత కిందకు వదులుకోవడం, అంత మించి చేసుకోవడానికి ఏం లేదు. శ్రీశైలం ఖాళీ అయిపోయిందంటే అడవుల్లో ఉన్నటువంటి జంతువులకి నీళ్ళు ఇవ్వలేరు, అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మంచినీళ్ళు ఇవ్వలేరు. కానీ ఖాళీ అయితే అయిపోయింది. ఇప్పటికే 859 అడుగులకు పడిపోయింది జలాశయం నీటి మట్టం. 1622 టీఎంసీల ప్రవాహం జరుగుతున్నది. ఇందులో విద్యుత్ ఉత్పత్తి పేట 558 టీఎంసీలు సాగర్కి వెళ్ళిపోతున్నాయి. ప్రస్తుతం నిల్వల నుంచి రబీలోకి సాగునీరు ఇవ్వాలి, జూలై వరకు తాగునీరు ఇవ్వాలి, అడవుల్లో వన్యప్రాణులు దాహం తీర్చాలి, 90 టీఎంసీలకు తక్కువ నిల్వ కొనసాగించాలి అంటూ ఆంధ్రజ్యోతి మంచి కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. మరి తెలంగాణలో కూడా అదే వార్త రాసిందా, లేకపోతే ఆంధ్రాలో ఇట్ట రాసి తెలంగాణలో అట్ట లాక్కుంటే తప్పేం లేదని రాసిందో తెలియాలి.